డిగ్రీ స్టూడెంట్స్ కి ఒక ఎమోషన్ ఆయన. కింద మీద ఉప్పు దండాన తోపు. నా వద్ద రిఫరెన్స్ ఉండాలి, నా దగ్గర బుక్ ఉండాలి. వాళ్ళకు కామెంట్ అడుగుతానంటే దానికి రిప్లై ఇచ్చే సిచ్యువేషన్ ఉంటేనే ఆ వీడియో చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే క్వశ్చన్ ని గుర్తుపట్టడమే ఇంపార్టెంట్ క్వశ్చన్. పర్ఫెక్ట్ ఒక వీడియో కోసం మీరు ఎంత రీసెర్చ్ చేస్తారు? ఊర్లోకి ఎట్లొచ్చినా తొక్కుడు పడ్డ బాట అయితే బొడ్రాయి నుండే. ఈ తొవ్వనే పెళ్లిళ్లకు బుక్క చల్లుకొని సో మీ ప్యాషన్ తో చేశారు, అది అనుకోకుండా డబ్బులు వచ్చాయి అంతేనా? పుట్టినప్పటి నుంచి మా తాతలు ముత్తాతల కన్నా నుంచి మొత్తం తాటి చెట్లకి వ్యాపారం చేయడం, తాటి చెట్లు తాటి ముంజలు ఈ బిజినెస్ చేయడం. సో నేను కూడా వృత్తిరీత్యా క్లైంబర్, తాటి చెట్లు ఎక్కుతాను అనమాట. నాకేంటి రెసిపీ బాద్షాలో ఉన్నాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్ కి సంబంధించినటువంటి తెలుగు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో సంబంధించి వాళ్ళు చెట్టాల చుట్టూ తిరిగితే వీళ్ళు బొడ్రాల చుట్టూ తిరుగుతారు. మీరు మహా అయితే కాలేజీకి పోయి మీరు సాధించేది ఎంత తెలుసా? ఒక బెస్ట్ ఫ్రెండ్ ని, గర్ల్ ఫ్రెండ్ గర్ల్ అయితే బాయ్, బాయ్ అయితే గర్ల్. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మన జూమిన్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక మంచి యూట్యూబర్, డిగ్రీ స్టూడెంట్స్ కి ఒక ఎమోషన్. ఆయన వీడియోస్ చాలా వాల్యుబుల్, ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎంతో అర్థమయ్యేలాగా చాలా ఈజీగా ఆయన చెప్తారు. ఆయన ఎవరో కాదు, దండు వెంకట్రాములు. ఆయన ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఎందుకండి అంత స్పీడ్ గా వెళ్తారు మీరు క్లాసెస్? లెసన్ చెప్తున్నప్పుడు నేను ఇంట్రో ఇచ్చేది కానీ, ఎడ్యుకేషన్ కంటెంట్ కానీ ఓన్లీ సబ్జెక్ట్ లకు పోయేంత వరకు స్పీడ్ ఆఫ్ గా మాట్లాడుతుంటా. ఒక్క క్షణం కూడా వేస్ట్ కాకూడదు, అనవసరమైన టాక్ మాట్లాడదు. 10 నిమిషాలు ఉంటే 10 నిమిషాలు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో 10 నిమిషాలు నాన్ స్టాప్ గా కరెక్ట్ గా స్పీడ్ గా మాట్లాడు చెప్పాలి, కానీ అర్థమయ్యేలాగా చెప్పాలి. అట్లా యూజువల్లీ అంటే మీరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారో? తెలుగు, ఇంగ్లీషా, హిందీయా, సంస్కృత? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్. ఎక్కువ స్టూడెంట్స్ కి రీచ్ అయ్యేది ఈ లాంగ్వేజ్? తెలుగు, ఇంగ్లీష్ ఎక్కువ రీచ్ అవుతుంటది. తెలుగు అంటే మారదు, ఏది ఉంటే అదే ఉంటది. సాహితీ కిన్నెర, సాహితీ దుందు కానీ 2-3 సంవత్సరాలు అట్లా ఉంటది. కానీ ఇంగ్లీష్ అట్లా ఉండదు. ఎవ్రీ 3 యూనిట్స్ పేరుతోని ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటది. సో ఇంగ్లీష్ ని మళ్ళీ చేయాల్సి వస్తుంది. తెలుగు అట్లానే ఉంటది. ఓకే. సో మీరు యూట్యూబ్ ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? నేను యూట్యూబ్ అనేది 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక ప్యాషన్ తో నేను అప్పటికి యూట్యూబ్ అనేది ఒకటి డబ్బు వస్తుంది, యూట్యూబ్ నుంచి ఏదన్నా ఉంటదని మనకు జీరో. అప్పుడు నాకు యూట్యూబ్ ఎంతనో, ఫేస్బుక్ అంతే, ఇన్స్టాగ్రామ్ అంతే. నేను 10th టాపర్, ఇంటర్ టాపర్ అట్లా ఉండడం చేత నేను అక్కడ నేర్చుకున్న పద్యాలు కావచ్చు, లెసన్లు కావచ్చు, వాటిని తిరిగి నేను అప్పుడు ఏమనుకున్నా అంటే నేను ఒక మోటివేషనల్ స్పీకర్ కావాలి, లేదంటే దాని గురించి ఎక్కువ మాట్లాడే, నాకు ఏదో వాగడం ఉండే. ఆ వాగడం అనేది స్క్రీన్ ముందర మాట్లాడడం ఇష్టం. మైక్ అంటే ఇష్టం, మాట్లాడడం అంటే ఇష్టం. దానివల్ల అవి ముందలిపోయినాయి. అలా స్టార్ట్ అయ్యింది. సో అలా స్టార్ట్ అయ్యి మంచి 1 lakh సబ్స్క్రైబర్, 550+ వీడియోస్ చేశారు. ప్లస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ అన్ని మీరు కవర్ చేస్తారు. అన్నిట్లో కవర్ చేసినాం ప్రతి సబ్జెక్ట్. డైలీ అప్లోడ్ చేస్తారండి? డైలీ ఒక వీడియో? నేను ఒక స్టూడెంట్ కాబట్టి నాకు ఎప్పుడప్పుడు సిచ్యువేషన్ ఉంటే, మరియు నేను స్టూడెంట్ లో నేను ఏమేమి నేర్చుకున్నాను ఆ రోజు, దాన్ని నోట్స్ రాసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకొని, అది ఎప్పుడు అవసరం వస్తుందో సిలబస్, ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో అప్పుడు ఆ టైంలో చేస్తుంటా. మిగతా నా వర్క్ నేను చేసుకుంటాను అనమాట. అదే. సో ఈ దండు వెంకట్రాములు ఛానల్, యూట్యూబ్ ఛానల్, ఇది మీ ఒక్కరిదే? నేను ఒక్కనే. అంటే నేను 2019లో స్టార్ట్ చేసినప్పుడు నా పేరు సింబాలిజం వచ్చేటట్ల వెంకట్రాములు BR వచ్చేటట్ల విజయ రహస్యం తెలుగు యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక 10K 12K అయిపోయిన తర్వాత నాకే మళ్ళీ నా ఐడెంటిటీ ఉండాలి కదా అని చెప్పి దండు వెంకట్రాములు అని మార్చేసిన. అంతకుముందు 4-5 నేమ్స్ మార్చిన రీచ్ కోసం, కానీ తర్వాత ఇక ఓకే నా నేమ్ తోనే రీచ్ అంతే. ఇప్పుడు సబ్జెక్ట్ నా దాంట్లో ఉంది అంటే అది మ్యాథ్స్ కానీ తెలుగు కానీ ఏదైనా సరే ఒకటే ఒక సబ్జెక్ట్ దండు వెంకట్రాములు. సో మీరు అంటున్నారు మీరు ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మీకు తెలియదు యూట్యూబ్ మనీ వస్తుంది. ఎప్పుడు తెలిసింది యూట్యూబ్ మనీ వస్తుంది? మానిటైజేషన్ కూడా తెలియదు.
నాకు ఇప్పుడు 5K 6K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే మానిటైజేషన్ అయిపోవాలి. కానీ మనం 12K 13K వరకు వచ్చినంత వరకు మనకు మానిటైజేషన్ గురించి ఎక్కువ అవగాహన లేదు. సో అట్లా రెవెన్యూ ఒకవేళ వచ్చేదేమో మేబీ నాకు ముందే మానిటైజేషన్ గురించి తెలిసి. సో చాలా కాలం అనవసరంగా పోయినాయి అనమాట. ఓకే, తర్వాత మీ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల మీకు తెలుసు. అంటే యూట్యూబ్ ఛానల్స్ లోని అడ్వర్టైజ్మెంట్ కూడా మనీ వస్తది అని తెలిసిందనమాట. ప్రసాద్ టెక్ ఛానల్ అట్లా చూస్తున్నప్పుడు ఓ ఇట్లా డబ్బులు కూడా వస్తాయి యూట్యూబ్ నుంచి అని చెప్పి ఇట్లా కొన్ని థంబ్నైల్స్ చూడడం, ఎట్లా అనే దాని ప్రాసెస్ చూసి దాని తర్వాత కంటిన్యూ చేయడం. సో మీ ప్యాషన్ తో చేశారు, అది అనుకోకుండా డబ్బులు వచ్చాయి అంతేనా? ప్యాషన్ తో చేసిన ప్యాషన్ ని కరోనా కొంచెం పెంచింది. ఓకే, ఇంటికాడ ఉన్నా కదా నేను, ఇంటర్మీడియట్ అయిపోయిన వెంబడే ఇంటి దగ్గర ఉన్నా. ఇంటి దగ్గర ఉన్న వెంబడే వీడియోలు చేయాలని అనిపించింది. ఇంకా రోజు ఉట్టిగానే ఉంటున్నా, ఆన్లైన్ క్లాసులు వింటున్నా. ఆ ఆన్లైన్ క్లాసులు విన్న ప్రతిదీ నేను సబ్జెక్ట్ చెప్పాలి. కోవిడ్ టైం కోవిడ్ టైం డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనమాట. డిగ్రీ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ మాకు కోవిడ్ వచ్చింది. సో దాంతో నేను కంటిన్యూగా వీడియోలు అనేటటువంటి చేస్తున్నాను. సో కోవిడ్ టైంలోనా మీది ఒక హైయెస్ట్ వీడియో చెప్తారా? అంటే లైక్ హైయెస్ట్ రీచ్ అంటే నేను యూట్యూబ్ ఛానల్లో సబ్జెక్ట్ టైప్ రిలేటెడ్ గా పోవడానికి, సిలబస్ టైప్ రిలేటెడ్ గా పోవడానికి నేను ఒక లెసన్ చెప్పిన, శకుంతలో పాఖ్యానము అనేటటువంటి లెసన్. నేనేం చెప్పిన అంటే ఆన్లైన్ క్లాసులని నాకున్న మెచ్యూరిటీతో శకుంతలో వ్యాఖ్యానం అంటే చెప్పిన. వ్యాఖ్యానంకి పాఖ్యానంకి పెద్ద తేడా ఉంటది. సో అదేమో కథ పాఖ్యానం అంటే, ఇదేమో బావి, ఇంత డిఫరెన్స్ ఉంటది. సో దాన్ని తీసుకొని ఆ ఫుటేజ్ తీసుకొని సార్ వాళ్ళకి చూపిస్తే దాంట్లో అన్ని తప్పులు ఏమేమి వెతికిందో అనిపించినాయి. అప్పుడు మొండి పట్టుకొని ఇంకా దాని మీద అట్లనే కంటిన్యూ అయింది. ఇంకా కమెంట్స్ వచ్చాయా? అది రిలీజ్ చేయలేదా? దానికి ఇప్పుడు 3 lakhs ప్లస్ సబ్స్క్రైబర్ వ్యూస్ ఉన్నాయి. అట్లా హైయెస్ట్ అదేనా? హైయెస్ట్ అదే అప్పట్లో. ఇప్పుడు సిలబస్ చేంజ్ అవుతుంది. అది ఎందుకంత హైయెస్ట్ అయిందంటే మీరు మళ్ళీ రీ అప్లోడ్స్ చేసిన, దాని గురించి డిస్క్రిప్షన్ లో రాసిన, ఇట్లా నేను తప్పు చెప్పిన, దీన్ని ఇట్లా కరెక్షన్ చేసుకోండి అని చెప్పి. అప్పట్లో యూట్యూబ్ లో మామిడాల రమేష్ బాబు సార్ అని ఒక ఛానల్ చూసిన వెంబడే దాని గురించి డెప్త్ గా తెలుసుకొని ఒక సబ్జెక్ట్ గురించి వికీపీడియా ఎట్లా చదవాలి, ఒక సబ్జెక్ట్ ని తెలుగు అకాడమిక్ పుస్తకాల్లో ఎట్లా వెతకాలి, నేను చెప్పిన ప్రతి సబ్జెక్ట్ తెలుగు గానీ ఏదైనా సరే నా దగ్గర రిఫరెన్స్ ఉండాలి, నా దగ్గర బుక్ ఉండాలి. వాళ్ళకు కామెంట్ అడిగితేనంటే దానికి రిప్లై ఇచ్చే సిచ్యువేషన్ ఉంటేనే ఆ వీడియో చేస్తాను. లేదు డబ్బుల కోసం నాకు ఏది వ్యూస్ వస్తుందో తెలుస్తుంది, ఏది వ్యూస్ రాదో కూడా తెలుస్తుంది. కానీ నేను వ్యూస్ వచ్చేది వ్యూస్ రాంది ప్రతిది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పర్ఫెక్ట్ ఒక వీడియో కోసం మీరు ఎంత రీసెర్చ్ చేస్తారు? చేస్తాను. ఇట్లా రీసెర్చ్ చేయకుండా ఉంటే మిగతా ఛానల్స్ మాదిరి నాయి కూడా 1K 2K వ్యూస్ వీడియోలు ఉండేవి. అంటే 1000 వీడియోలు 2000 వీడియోలు ఉండేవి. నావి 5 సంవత్సరాల జర్నీలో నా 500 వీడియోలే ఉన్నాయి. సంవత్సరంకి 100 వీడియోలే అప్లై అయినాయి. అంటే ఎవరి 3 days కి 3-4 days కి ఒక్క వీడియో మాత్రమే రీసెర్చ్ లోకి వచ్చింది. అంటే నేను వేరే పని చేస్తుండొచ్చు, దాని గురించి ఆలోచిస్తుండొచ్చు, చదువుతుండొచ్చు, వింటుండొచ్చు. నేను చదవడానికి ఒక రోజు, ఎడిటింగ్ చేయడానికి ఒక రోజు, అవన్నీ అప్లోడ్ ప్రాసెస్ లో అయ్యేటంత ఒక రోజు, ఇంత టైం తీసుకుంటది అనమాట. సో మేమున్న ప్రాంతంలో వీడియో చేయడం ఎంత ఇబ్బందో అప్లోడ్ చేయడం అంత ఇబ్బంది అయింది అనమాట. అయితే మీరు అంటే లైక్ ఎక్కడ మీది ఏ ఊరు? చిన్నప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్? నేను తెలుగు మీడియం స్కూల్ అన్ని. సో నా ఇంగ్లీష్ వీడియోలో ఎక్కడైనా ప్రొనౌన్సియేషన్ లో కూడా తప్పు కనిపించవచ్చు, నేను ఒప్పుకుంటా. ఆ తప్పు అనేది నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నేను ఇంటర్మీడియట్ కూడా తెలుగు, డిగ్రీ కూడా తెలుగు, ఇట్లా అన్ని తెలుగు మీడియంలోకి వచ్చి నేను ఇంగ్లీష్ లిటరేచర్ ని చెప్పడం అనేది కూడా కొంచెం ఇబ్బంది కలిగించింది. ఒకవేళ నేను ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ లో నాకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటే నా ఛానల్ ఇప్పుడు 1 lakh కాకుండా 2 lakhs 3 lakhs ఉండేది. ఇంగ్లీష్ కొంచెం ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయింటే, ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నా, అప్పటి నుంచి ఇంప్రూవ్ ఉంటే చాలా ఎక్కువ వ్యూస్ ఉంటుండే. నాది వికారాబాద్ మరి ఈ కాన్స్టిట్యున్సీ పుల్కచెల్రా అనేటటువంటి ప్లేస్ లో గణపూర్ అనే విలేజ్ లో పుట్టిన. సో మీరు మెయిన్ గా ఈ యూట్యూబ్ కాకుండా మీరు స్టడీ ఇప్పుడు నేను 2023 డిగ్రీ పాస్డ్ అవుట్. 2023 తర్వాత బిఈడి ఓపెన్ లోను, పీజీ రెగ్యులర్ లో, అంటే బిఈడి రెగ్యులర్ లోను, పీజీ ఓపెన్ లోను 2 చేస్తున్నాను. ఇది చాలా రేర్ ఉంటారు. లైక్ స్టూడెంట్ అయి ఉండి స్టూడెంట్ టైమ్ లో ఇంత స్టడీ గురించి రీసెర్చ్ చేసి వీడియోస్ చేయడం అనేది చాలా రేర్ ఉంటారు. సో మీరు అందులో ఒకరు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచే మీరు, నేను ఇంటర్ ఏది చదువుకున్నా దాన్ని వీడియో చేసిన అనమాట. దాన్ని వీడియో ఈ రోజు నేను క్లాస్ విని వచ్చిన దాన్ని నేను ఆ ఫుటేజ్ ని క్యాప్చర్ చేయాలనుకున్నా. ఆ క్యాప్చర్ చేసిన దానికి 2 లేయర్లు కలిపిన, దాన్ని కొంత ఎడిట్ చేసిన, దాన్ని అప్లోడ్ చేసిన. సక్సెస్ కూడా నేను ఇంతే అనుకుంటా. ప్రతి వ్యక్తి లైఫ్ లో చనిపోయే లోపు ఇంగ్లీష్ లిటరేచర్ లో ఉంటది,
క్యాప్చర్ అనే చిన్న పదం పొందుపరచబడడం. నువ్వు సరైన రీతిలో క్యాప్చర్ అవుతున్నావు అంటే నువ్వు సరైన రీతిలో నేను ప్రపంచం మొత్తం చదువుతాను. నువ్వు సరైన రీతిలో కాకుండా కూడా క్యాప్చర్ అయినావు అనుకో, నీకోసం ఒక గోరి మాత్రం సమాధి మాత్రమే ఉంటది. అట్లా. ఓకే, మీరు ఈ యూట్యూబ్ కాకుండా వేరే యాక్టివిటీస్ అంటే పోయిటరీలు రాస్తుంటాను నేను చాలా ఎక్కువ. పోయిటరీ, నావెల్స్, కథలు చదవడం, రాయడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన. అంత బలమైన కవినేం కాదు నేను, కానీ రాస్తున్నా అనమాట. వచన కవిత్వాలు, చిన్న చిన్న లఘు కవిత్వ రూపాలను అట్లా రాస్తున్నా అనమాట. సో మోస్ట్లీ చాలా మంది నాకు తెలిసి మిమ్మల్ని టీచర్ గా చూడాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో. సో దాని గురించి మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? గవర్నమెంట్ టీచర్ అయినా కాకున్నాను సరే, నేను చచ్చిపోయినంత వరకు టీచర్ని ఎట్లయినా టీచర్ని ఓన్ గా నేను టీచర్ని అని నేను ఫీల్ అవుతుంటా. అది సోషల్ మీడియాలో చెప్తానా, స్కూల్లో చెప్తానా, కాలేజీలో చెప్తానా, రాత్రి పిల్లలకు ట్యూషన్లు చెప్తానా, ఏదో రూపంలో టీచింగ్ ఫీల్డ్ లోనే నా చేతిలో చాక్ పీస్ తోనే చివరి వరకు. మీరు ట్యూషన్స్ కూడా చెప్తున్నారు? చిన్నపిల్లలు మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు, ఒక మనది చేను దగ్గర ఒకటే ఇల్లు ఉంటది, దాని చుట్టూ ఒక 6-7 ఇండ్లు ఉంటాయి. అక్కడిక్కడ వాళ్ళందరూ ఎడ్యుకేషన్ కు దూరం అవుతుంటారు. మాది వాగు దాటి వెళ్లాల్సి వస్తుంది అనమాట స్కూల్లోకి వెళ్ళాలంటే. సో ఆ టైంలో వాళ్ళకి ట్యూషన్లు అవన్నీ నేను చెప్తాను. మీరు ఇంట్రెస్ట్ గా తీసుకొని మీరే వాళ్ళకి చెప్తుంటా. నేను బాబాయిని, అన్నను, తమ్ముడిని ఇట్లా అవుతుంటా కదా వాళ్ళకు, చిన్న పిల్లలందరికీ. అంటే కొంతమంది పిల్లలు చదువుకోవాలి, సో వాళ్ళందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. సో పోయట్రీ రాస్తారు? పోయట్రీ రాస్తాను. స్టోరీస్ ఏమన్నా రాస్తారా? రాస్తాను. సాహిత్యం మీద ఎక్కువ కంటిన్యూ చేస్తున్నా. మరియు దీని మీద ఏదైతే యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేస్తున్నాను. దాంతో పాటు ఇంకా ఏమన్నా ఉన్నాయా? అంటే మేము పుట్టినప్పటి నుంచి మా తాతలు ముత్తాతల కన్నా నుంచి మొత్తం తాటి చెట్లకే వ్యాపారం చేయడం, తాటి చెట్లు, తాటి ముంజలు ఈ బిజినెస్ చేయడం. సో నేను కూడా వృత్తిరీత్యా క్లైంబర్, తాటి చెట్లు ఎక్కుతుంటాను అనమాట సీజన్ బట్టి. సో చాలా ఉన్నాయి తాటి చెట్లు. అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా ఫోటోగ్రఫీ ప్యాషన్ అనేది ఇంకా అంటే మీరు చెప్తూనే ఉన్నారు. సాహిత్యం, తాటి చెట్లు ఎక్కడ, ఇన్ని పనులే చేస్తా. అన్నిటికన్నా మెయిన్ ఒకటి ఉంది, అదేంటో మీరే చెప్పండి. ఏముంది అన్నిటికన్నా స్పెషల్ మీలో? నాలో నా వే ఆఫ్ టాకింగ్ స్కిల్స్, లెసన్లు చెప్పడం, టీచింగ్. యాజ్ ఎ టీచర్, గురువుగా మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా మంది కమెంట్స్ లో కామెంట్ చేశారు, బాగా క్లియర్ గా చెప్తున్నారు, క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు. తెలుగులో చెప్పినవి చాలా మంది వ్యూ ఈజీగా వాళ్ళకి అర్థమవుతున్నాయి, ఎందుకంటే మన భాష కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమవుతున్నాయి. సో వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ కి లైక్ మీరు ఎలా డివైడ్ చేస్తున్నారు? లైక్ సబ్జెక్ట్స్ ఇప్పుడు లైక్ డిస్టెన్స్ వాళ్ళకి వేరే ఉంటాయి, నార్మల్ రెగ్యులర్. డిస్టెన్స్ వాళ్ళకి పెద్ద ఫోకస్ చేయలేను ఇప్పటి వరకు. అవునా? డిస్టెన్స్ వాళ్ళకి ఏది ఉన్నా సరే సేమ్ సబ్జెక్ట్ సేమ్ లెసన్లు ఉన్నప్పుడు వాళ్ళకి మధ్యలో చెప్తా అనమాట ఒక లేయర్, ఇది డిస్టెన్స్ వాళ్ళకు కూడా ఇట్లా యూజ్ అవుతుంది అని చెప్పి. అయితే స్పెషల్ గా డిస్టెన్స్ వాళ్ళకు కొంతమందికి యూజ్ అవ్వడం ఎట్లా అంటే, మన దగ్గర ఉన్న కొన్ని లెసన్లు ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ ని తీసుకున్న తమిళనాడులో ఉన్న వాళ్ళు, ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు, బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మన సబ్జెక్టులు ఉంటాయి అనమాట. వాళ్ళకు ఒకటే ఒక ఆప్షన్ నేను మాత్రమే అప్రోచ్ అవ్వడానికి, సబ్జెక్ట్ వినడానికి. అంటే స్టూడెంట్లు కాదు, లెక్చరర్లు అక్కడ చెప్పే లెక్చరర్లు ఉంటారా. ఇప్పుడు తమిళనాడు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి తెలుగు లెక్చరర్లు ఉంటారా, వాళ్ళకి సబ్జెక్ట్ ని అంతా ఫుటేజ్ లను షేర్ చేయడం నేనే చేస్తుంటాను వాళ్ళకు. ఇక్కడ నేను ఏ డ్రాఫ్ట్ లో అయితే ఎడిట్ చేసుకుని ఉంటానో సబ్జెక్ట్ ని లెసన్ చెప్పడానికి, ఆ డ్రాఫ్ట్ లని వాళ్ళకి పంపిస్తుంటే వాళ్ళు అక్కడ చెప్తుంటారు అనమాట. మీరు కొన్ని వీడియోస్ లో చూసాను నేను, లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మీరు పెడుతున్నారు. అట్లా అదే డల్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, అవే చదువుకుంటున్నారు. ఎలా మరి మీరు ఎలా చేస్తారు? అవే చదువుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ల టాపిక్ మీదనే నేను లెసన్ చెప్తుంటే ఒక మధ్యలో చెప్పిన అనమాట, ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే క్వశ్చన్ ని గుర్తుపట్టడం ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. అది చాలా వైరల్ అయింది యూట్యూబ్ లో మరియు ఇన్స్టాగ్రామ్ లో. ఎంత అంటే 5 million అయింది. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నా లెసన్ లో కొద్ది ఎక్కువ అయింది. అది మోస్ట్ వైరల్ షార్ట్. సో మీ మీద మేమ్స్ వచ్చాయి. ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే క్వశ్చన్ గుర్తుపట్టడం అన్ని. నేను ఏ క్వశ్చన్ చేసినా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే నా నోట్ నుంచి వస్తే చాలా అది మీమ్ అవుతుంది. అట్లయింది. సో నేను చేసిన ప్రతి వీడియోలో మీరు ఇంపార్టెంట్ అని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బిజినెస్ దృష్టిలో ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంపార్టెంట్. సో ఏమనుకుంటున్నారు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు అని అనుకుంటాను అనమాట. వాళ్ళు చేసే మిస్టేక్ అది.
వాళ్ళకు సబ్జెక్ట్ తెలియాలనేది నా థాట్ అన్నమాట. అంటే మీరు ఆ ఇంపార్టెన్స్ ని తీసుకున్నారు ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను. కానీ వాళ్ళు అట్లా అనుకోవట్లేదు. అది అట్లా అనుకోవట్లేదు. వాళ్ళు అట్లా రివర్స్ అనుకొని అదే ఇబ్బంది పడుతుంటారు అనమాట. కొన్నిసార్లు బ్యాక్లాగ్స్ రావడం అట్లా. తెలంగాణ రాష్ట్రంలో 6 యూనివర్సిటీలు ఉన్నాయి. నేను చెప్పే సబ్జెక్ట్ అనేది 6 యూనివర్సిటీలకు యూజ్ అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఈ తెలంగాణ యూనివర్సిటీ. ఈ 6 యూనివర్సిటీల పిల్లలందరికీ వాళ్ళ సబ్జెక్టులు గ్యాదర్ చేయడం అంటే, ఎందుకంటే కొన్ని అటానమస్ కాలేజీలు ఉన్నాయి. ఈ 6 యూనివర్సిటీలకు సబ్జెక్టులను గ్యాదర్ చేయాలి. సబ్జెక్టులను గ్యాదర్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి లెసన్లని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది నా రొటీన్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఈ తెలంగాణ లైక్ గవర్నమెంట్ ఇప్పుడు ఏవైతే లైక్ గ్రూప్స్ ఉన్నాయి, కాలేజ్ గ్రూప్స్, డిగ్రీ కాలేజ్ గ్రూప్స్, ఇవన్నీ లైక్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కరెక్ట్ గా వెళ్తున్నాయా లేదంటే లేదు, కొన్ని మిస్టేక్లు కూడా ఉన్నాయి. ఈ వీడియో ఇన్ కేస్ ఎవరికైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు వెళ్ళగలిగితే, వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో తీసుకోవాల్సినటువంటి ఒక చిన్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఒక విద్యార్థి డిగ్రీ రివాల్యుయేషన్ పెట్టుకున్నాడు, రిజల్ట్ వచ్చింది, రివాల్యుయేషన్ పెట్టుకున్నాడు. బ్యాక్లాగ్స్ నోటిఫికేషన్ కూడా వచ్చినప్పటికీ, బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాసినప్పటికీ రివాల్యుయేషన్ రిజల్ట్ ఇంకా రావట్లేదు. ఇదెంత అన్యాయం చూడండి. వాడు బ్యాక్లాగ్ ఫీజు కట్టాలి, రివాల్యుయేషన్ ఫీజు కట్టాలి, రెండుట్లలో ఫెయిల్ కావాలి. అట్లా అంత ఇబ్బంది అవుతుంది. అట్లా చాలా మందికి ఒక్కొక్కరికి 10 బ్యాక్లాగ్స్ ఉండడం, 15 బ్యాక్లాగ్స్ ఉండడం అయిపోతుంది. అవును, ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి కదా. అంటే రివాల్యుయేషన్ అనేది యూనివర్సిటీ చూస్తుంటది కదా, యూనివర్సిటీ చూస్తుంది, బట్ వీళ్ళు మాట్లాడాలి, వీళ్ళు ప్రొటెక్ట్ చేయాలి, ప్రిన్సిపల్స్ మాట్లాడాలి. మాట్లాడట్లేదా? ఇంక మరి అంత దూరం లేనట్లుంది. సో లాస్ట్ 2 years గా అట్లానే జరుగుతుంది అనమాట. ఇన్స్టంట్ సప్లీ అనేటటువంటిది కూడా టైం టు టైం రావట్లేదు. కొన్నిసార్లు పిల్లలు ప్రొటెస్టులు చేయడము, ఏదైనా లెటర్స్ పెట్టడం వస్తుంది అనమాట. అట్లా మనం పాలమూరు యూనివర్సిటీ లాస్ట్ టైం ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇన్స్టంట్ సప్లీ లేకపోతేనంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి ఒక లెటర్ పెట్టాము అన్నమాట. నేను వెళ్ళి దాన్ని పెట్టడం చేత తర్వాత ఏదైతే ఇదే రీవాల్యుయేషన్ అనేటటువంటిది రిజల్ట్ వచ్చినప్పటికీ బ్యాక్లాగ్ నోటిఫికేషన్ రావడం, బ్యాక్లాగ్ ఫీజు కట్టడం, ఇంత జరిగినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడం, పిల్లలు పదే బ్యాక్లాగ్స్ రాయడం, ఇట్లా జరుగుతుంది అనమాట. సో 6 యూనివర్సిటీల కింద ఉన్నటువంటి డిగ్రీ స్టూడెంట్లకు ఒక్కొక్కరికి 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. దీని మీద కొంచెం దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను. డిగ్రీలో చాలా గ్రూప్స్ ఉన్నాయి, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీ ఫేవరెట్ గ్రూప్, మీ ఫేవరెట్ సబ్జెక్ట్? నా దృష్టిలో మీరు వీలైతే తమిళనాడులో కూడా ఇది వేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా సరే డిగ్రీలు అని వెళ్ళిన ఎవడు బాగుపడాడు అన్న పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు బ్రో మీరు ఎవరైనా సరే బిఏలు, బీకామ్లు, బీజెడ్సీలు ఇవన్నీ తీసుకొని పోతున్నట్టే ఉద్యోగాలు రావు. నీకంటూ ఏదో టీచింగ్ స్కిల్స్, ప్యాషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఏదో ఉండాలి. నేను ఏదో Group 3, Group 1 పొడుస్తానంటే అది పాసిబుల్ కాదు అంత తొందరగా. అట్లని నీ లైఫ్ సెట్ కాదు. నువ్వు 10th క్లాస్ అయిపోయినప్పుడే నువ్వు వొకేషనల్, టెక్నికల్, ప్రొఫెషనల్ స్కిల్స్ ఏదో రూట్ లో వెళ్ళాలి. నువ్వు అందరిలాగానే మళ్ళీ ఎంపీసీ బైపీసీ చదివి, అందరిలాగానే బిఏ బీకామ్ చదివినా నువ్వు టాపర్ అయినా సరే నీకు 10లో బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో మీరు డిగ్రీ సైడ్ వెళ్ళడం, ఇంటర్వ్యూ సైడ్ వెళ్ళడం, నా వీడియోలు చూడండి చూడకపోండి, మీరు డిగ్రీ సైడ్ వెళ్ళడమే తప్పు. మీరు చేయాలనుకుంటే ఎంబీబీఎస్ సీటో, బీటెక్ సీటో వచ్చినప్పుడు అప్పుడు చేయండి. లేదు కామన్ గా మేనేజ్మెంట్ లో చేస్తా అంటే బీటెక్ కూడా చేయకండి. మీ టెక్నికల్ స్కిల్స్ ఏదో ఉంటుంది, వొకేషనల్ ఇంటర్మీడియట్ నో, ఓ ఐటీఐ ఉండడము, ఓ డిఈడో ఉండడము, 10+2 తర్వాత 2 years మాత్రమే నువ్వు చదవాలి. అంతకన్నా చదివి నువ్వు 3 years చదివినావు అనుకో, మళ్ళీ నువ్వు టెక్నికల్ సైడ్ పోవాలన్నా అంతకన్నా పెద్ద ఉద్యోగం వస్తుందేమో, కానీ మళ్ళీ నువ్వు లాంగ్ టర్మ్ చదవాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ తర్వాత 10 సంవత్సరాలు చదువుకుంటూనే పోతే లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది? అందుకే డ్రగ్స్ కు బానిసలు అవుతారు. మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు చూస్ చేసుకొని, మీకు నచ్చిన సబ్జెక్ట్ ఒకటే ఉంటది, ఒకటే ప్యాషన్ ఉంటది, దాని సైడే వెళ్ళాలి అంతే. కానీ మళ్ళా నువ్వు తెలుగు చదువుతా, ఇంగ్లీష్ చదువుతా, కవర్ చేయాలి కదా బ్యాక్లాగ్స్ కాకుండా. డిగ్రీలో బ్యాక్లాగ్స్ కాకుండా అంటే తను పని చేస్తున్నా ఏది చేసినా సరే. పిల్లలందరూ చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, రేపు ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు చదవడం. నా కింద కామెంట్స్ చూస్తానంటే కింద మీన ఉప్పు దండాన్న తోపు, రేపు ఎగ్జామ్ ఏదో ఒకటి చేయాలి, పాస్ కావాలి. ఇంతేగాని ఒక 1 day 2 day కనీసం 5 days ఇచ్చి ఏదో 10 questionల లిస్ట్ ఉంటే 10 questionలు 10 సమ్మరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 సమ్మరీలు నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటి? ఒకటే రోజు 1 hour ముందు
కింద ఏ టాప్ వీడియోస్ చూసినా కింది కామెంట్ ఫస్ట్ కామెంట్ ఏముంటది, ఇంకా 1 hour లో ఉందన్న ఎగ్జామ్, అబ్బా ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. 1 hour లో ఉందంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. 2 రోజులు ప్రిపరేషన్ లో ఉండాలి. ఉంటే దానికి పీడిఎఫ్ కావాలన్నా, నీకు డౌట్ వచ్చిందా అప్పుడు నన్ను అడుగుతానంటే ఒక రోజు కాకపోతే 2వ రోజైనా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో కమెంట్స్ లో సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా వేరే అడిగినా మీరు రిప్లై ఇస్తాను. పీజీది అడిగినా, ఎంబీఏది అడిగినా సరే, ఎడ్యుకేషనల్ రూట్స్ ఎట్లా అడిగినా సరే వాటి మీద ఇస్తున్నారు. సో ప్రతి ఛానల్ పర్పస్ అనేది ఎడ్యుకేషన్ కంటెంట్. సో ప్రతి డిగ్రీ స్టూడెంట్ కి మీరు అవైలబుల్ ఉన్నారు అందరికి అర్థమైపోయింది. మరి బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు బీటెక్ నా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి సో నేను ఏదైనా బేసిక్ డౌట్స్ ఉంటే చెప్తారు. బేసిక్ డౌట్స్ ఉంటే చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ చేసిన ఆయన బీటెక్ చేస్తానంటే సెకండ్ ఇయర్ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు ఆయన ఏ సబ్జెక్ట్ ని తీసుకుంటున్నంటే ఎక్కువ ముందరికి వెళ్తాడు, ఎక్కువ రీచ్ ఉంటుంది అనేటువంటి అట్లా చెప్పగలుగుతా. కానీ బీటెక్ సబ్జెక్టులు చెప్పడం అంటే నేను నేర్చుకోలేను పర్సనల్ గా, నేను స్టూడెంట్ కాదు దాంట్లో కాబట్టి నేను టీచర్ కాలేదు. ఎందులో స్టూడెంట్ అయితే దాంట్లోనే టీచర్. యూత్ ఏమన్నా మిస్లీడ్ అవుతున్నారా? లైక్ ఇప్పుడు సిలబస్ అవుతున్నారు. సిలబస్ ఏమో 2-3 పేజీలు ఒక సిలబస్ కాపీని, ఇండెక్స్ కాపీని 2 పేజీలు ఉంటుంది. మీరు సమ్మరీలు రాసేటప్పుడు సింగిల్ పేజీ ఈచ్ క్వశ్చన్ 100 words అని మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మన ఎన్పిఈలు కూడా అట్లా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ కావచ్చు, ఎన్సిఎఫ్ కావచ్చు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కావచ్చు, ఇవన్నీ ఈచ్ క్వశ్చన్ 100 words అని చెప్తుంది. కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ అడగట్లేదు. వీడు పర్ఫెక్ట్ ఆన్సర్ కూడా చెప్పట్లేదు. సిసి మెథడ్ చేస్తున్న తప్పు ఇదే, ఎన్సిఎఫ్ ఎన్ఈపి చేస్తున్న తప్పులు ఇవే. ఎంతసేపు పిల్లలకు బర్డెన్ తగ్గించాలి, పిల్లలకు నాలెడ్జ్ తీసుకురావాలి. ఇంతకొచ్చింది 100 words రాస్తే సరిపోతుంది. కానీ అందులో పర్ఫెక్ట్ వర్డ్ ఎందుకు రాస్తాడు? అంత సోది రాసేస్తాడు. కొన్ని క్వశ్చన్లకు ఒకటే లైన్ ఉండొచ్చు ఆన్సర్, 100 words రాయమంటున్నాడు. సరే కేసీఆర్ గురించి ఒక లైన్ రాయని అంటే కేసీఆర్ గురించి పలానా ఛానల్ పలానా పార్టీ ఉంది అనుకో, ఆయన గొప్పోడు, కీర్తివంతుడు, సుఖవంతుడు, గుణవంతుడు అని 100 words రాస్తాడు. సో అట్లా అది పొడుగుగా అవుతుంది. అట్లా. సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి ఓవరాల్ గా? నా ఈ ఎంటైర్ టాపిక్ లో ఫేవరెట్ సబ్జెక్ట్ బిఓఎం, తెలుగు సబ్జెక్ట్, మ్యాథ్స్, బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కావచ్చు, తెలుగు, ఇంగ్లీష్ ఫేవరెట్. సో మీరు అన్ని పర్ఫెక్ట్ అవుతున్నారు కాబట్టి మీకు అన్ని ఫేవరెట్. అంటే దాని రూట్ లో వెళ్ళిన వాళ్ళకు జాబ్లు ఎక్కువ వచ్చినాయని నా ఫీలింగ్. బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ నుంచి పోయిన వాళ్ళ నుంచి కావచ్చు, ఫైనాన్షియల్ అకౌంట్ నుంచి పోయిన వాళ్ళు కావచ్చు, సిఏ నుంచి పోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు తొందర సెట్ అవుతున్నారు. అట్లా చెప్పగలుగుతున్నారు. అట్లా ఇప్పుడు ఎక్కువ మేనేజ్మెంట్ సీట్ తో డిగ్రీ అనేది బీబీఏ, బీకామ్ ఇవి మాత్రమే టాప్ గా నడుస్తున్నాయి తెలంగాణ స్టేట్ లో. అట్లా. సో మీరు ఇంకా లైక్ మీ ఫ్యూచర్ లో ఇంకా ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నారు? లైక్ యూట్యూబ్ అయినా, ఎడ్యుకేషన్ లో కాదు, మీరు పర్సనల్ రోజు కల్లా నేను ఒక మంచి నవలకారు సరిపోతుంది. నాకు పెద్ద గోల్స్ అనేవి ఏం లేవు. ఏదైనా కోర్స్ స్టార్ట్ చేస్తారా మా స్టూడెంట్స్ కోసం? కోర్స్ అనేటటువంటి కూడా నేను ఏం కోర్స్ ఇచ్చిన ఫ్రీ కోర్స్, డైరెక్ట్ ఫ్రీ కోర్స్ యూట్యూబ్ లో చూసుకోవచ్చు. సో నేను నా ఛానల్లో జాయిన్ అవ్వండి అని జాయిన్ బటన్ మెంబర్షిప్ అడగను. నా ఛానల్ కి ఏ రూట్ డబ్బులు వచ్చేది నేను అడగను. సో నేను మొదట యాప్ కూడా డెవలప్ చేసిన. ఆ యాప్ రన్ కావాలంటే యాప్ డెవలప్ చేసిన పర్సన్ ఉంటాడు కదా, ఆయన కొంత కమిషన్ అయితేనే ఆయన పీడిఎఫ్ అవైలబుల్ ఉండడానికి. సో నేను యాప్ మీద కూడా కాన్సన్ట్రేషన్ తీసేసి టెలిగ్రామ్ ఛానల్ లో ఫ్రీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. డైరెక్ట్ నేను ఏ లెసన్ చెప్పినా దానికి ఫ్రీగా ఇచ్చేస్తాను. టెలిగ్రామ్ లో వాళ్ళు మీకు మెసేజ్ ఫ్రీగా, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు. టెలిగ్రామ్ లో పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మనకు. 25,000 మంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ 22,000 మంది ఫాలోవర్స్ ఉంటారు అన్నమాట. అందులో కావాల్సిన వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారు. చదువు ఫ్రీ విద్య, వెంకట్రాములు ఫ్రీ, దండు వెంకట్రాములు గారు ఫ్రీ విద్య ఇస్తున్నారు అందరు. అంటే మీ మదర్ ఎలా ఫీల్ అవుతున్నారు? అయితే ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే అమ్మకు నేను ఏం పని చేస్తున్నానో తెలియదు. నేను పక్కనే ఉండి లెసన్ చెప్తున్నా, ఆమె చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి కూలి పనులు చేస్తుంటారు. సో తనకు నేను ఏం పని చేస్తున్నాను. సో మీ పాపులారిటీ తెలియదు, జీరో. నా కొడుకు చదువుకుంటుండు అంతే. మీ ఊర్లో? మా ఊర్లో అయినా సరే వెంకటగాడు ఏదో రికార్డో ఏదో సౌండ్ చేస్తాడు అని మామూలు వీడియో. అంత వాళ్ళు కూడా చదువుకోలేరు, అంత వాళ్ళు పశువులు కాయడం, మా వాళ్ళందరూ చేనులో పనులు చేయడం ఇవే ఉన్నాయి. సో వాళ్ళందరికీ నేను ఏం చేస్తున్నానో స్పెసిఫిక్ గా తెలియదు. నేను ఎంతసేపు చెప్పినా పిల్లలకు సాలే చెప్తా అని తెలుగు ప్రొనౌన్సియేషన్ లో వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. డిగ్రీ స్టూడెంట్స్ కి మాత్రం మీరు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తెలుసు.
వాళ్ళు ఇయర్ అంతా చదువుకోకుండా అట్లీస్ట్ ఒక 5 రోజులు 5-6 రోజులు దండ చదువుకోవడం. వెంకటరామన్ వీడియో చూసి చదువుకున్నామని అంతే ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిపోతారు. అట్లా. సో యూట్యూబ్ లో మీలాగా ఇంకెవరైనా వేరే వాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారా? చాలా మంది చేస్తున్నారు. అయితే మా ఛానల్ అయినా ఈ ఛానల్ అయినా నాకు ఎప్పుడు కంపారిజన్ అవసరం లేదు. డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి మీకు మరి? అంటే వాళ్ళ సబ్జెక్ట్ లో వాళ్ళే ఉన్నతులు, నా సబ్జెక్ట్ లో నేనే ఉన్నతుని. వాళ్ళు గ్రహించాల్సింది నేను గ్రహించాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ సిలబస్ అయినా అందరికి సమానమే. ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇచ్చినా అవే క్వశ్చన్లు, ఎవరు సిలబస్ డ్రాఫ్ట్లు చేసినా అవే. కానీ సిలబస్ ఆ సిలబస్ చెప్పడం వల్ల అది నా సబ్జెక్ట్ అని ఫీల్ అవ్వడం అది రాంగ్ అని నేను అనుకుంటాను. ఇక స్టూడెంట్ కి మనం ఒక ఫుటేజ్ ఇవ్వాలి. నీ ప్రొనౌన్సియేషన్ లో నీది, నా ప్రొనౌన్సియేషన్ లో నాది. నీకు నీ వీడియో నచ్చితే నీది చూస్తాడు, నా వీడియో నచ్చితే నాది చూస్తాడు. ఇది కాకుండా ఇంకేదన్నా న్యూ ఛానల్ ఓపెన్ చేస్తారా? టీచర్ బడి అని ఇప్పుడు నేను బీఈడి చదువుతున్నా, బీఈడి ఛానల్ టీచర్ బడి. ఇంకొకటి దండు ఎడ్యుకేషన్ అని చెప్పి అదొక ఛానల్. ఇంకా క్యాప్చర్ పాయింట్ అని చెప్పి నా పోయట్రీ అవన్నిటిని క్యాప్చర్ చేయడానికి క్యాప్చర్ పాయింట్ అనే ఛానల్. 4 ఛానల్స్ 4 ఛానల్ రన్ చేస్తున్నా. మెయిన్ ఛానల్ ఒకటి కాకుండా మిగిలిన మానిటైజేషన్ స్లోగా రన్ చేస్తున్నా. అది ప్యాషన్ తో చేస్తున్నాయి. 4 ఛానల్స్ 4 ఛానల్. సో మా కోసం ఒక మంచి పోయిటరీ ఏదైనా చెప్పగలుగుతారా? అంటే కొంచెం డిస్క్రిప్షన్ చెప్పి చెప్తా దీనికి. నా యూట్యూబ్ స్టూడెంట్లు అందరికి కూడా ఇది అవసరం. ఇప్పుడు ఏ సెక్షన్ వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ వైపు ఎట్లా వెళ్తున్నారు అంటే సమాజంలో ఎట్లా అవుతుందంటే, ఇది నేను మాట్లాడే కంటెంట్ రేపు కాంట్రవర్షియల్ కావచ్చు, గొప్పగా ఫీల్ అయినటువంటి వాళ్ళు గొప్పగా ఫీల్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకో, ఆయన రిలీజియన్ నాది గొప్పది అని అనుకుంటున్నాడు. క్రిస్టియన్ ఉంటే క్రిస్టియన్ లో, హిందూ ఉంటే హిందూ, ముస్లిం ఉంటే ముస్లిం, పక్క రిలీజియన్ మనిషిని ప్రేమించకుండా ఈ యూత్ వాళ్ళు ఎస్పెషల్లీ ఒకడు రాముడు 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 అనే పరిగెడుతున్నాడు, ఇంకొకడు అంబేద్కర్ 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 అనే పరిగెడుతున్నాడు, ఇంకొకడు ఏదో క్రిస్టియన్ కి సంబంధించినటువంటి దేవుని చుట్టే పరిగెడుతున్నాడు, ఇంకొకడు ముస్లిం చుట్టూ పరిగెడుతున్నాడు. ఎవరి రిలీజియన్ లో వాళ్ళు స్పీడ్ గా దాంట్లోకే వెళ్తున్నారు తప్ప మనిషితనాన్ని కోల్పోతున్నారు మనుషులందరూ. అది ఇది ఎవరు చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ సెక్షన్ వాళ్ళే చేస్తున్నారు. ఉన్నత కులం వాళ్ళు చేస్తున్నారంటే చేస్తలేరు అసలు. నేను ఒక వీడియో చూసినాను 2 days బ్యాక్. బీసీ సంఘంలో తిన్మార్ మల్లన్న గారు మాట్లాడారు. వినాయకుని నిమజ్జనం, వినాయకుని కార్యక్రమాలు ఏముంటే చందబుక్కులు పట్టుకొని నెల రోజులు బీసీ వాళ్ళు కావచ్చు, ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, అందరు సోదరులు ఒక నెల రోజులు చంద రాయడానికి పోతుంది. ఒక 15 రోజులు వినాయకుడిని పెట్టడం, నీళ్ళలో వేయడం, ఇదే నిమజ్జనం, ఇదే జరుగుతుంది. దాని తర్వాత బతుకమ్మ, దాని తర్వాత దసరాకి సంబంధించిన ఉంటాయి కదా అది, దాని తర్వాత అయ్యప్ప మాలలు, దాని తర్వాత కొంతమంది శివమాలలు, ఇంకొంతమంది ప్రో కబడ్డీ, ఇంకొంతమంది ఐపీఎల్, ఇంకొంతమంది బెట్టింగ్. ఇట్లున్నప్పుడు సమాజం ఎట్లా నిర్మితం అవుతుంది? మిగతా పెద్ద అప్పర్ సెక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళు చట్టాల చుట్టూ తిరిగితే, కింద ఉన్నటువంటి సెక్షన్ వాళ్ళు ఒక్కొక్క నాయకుని గొప్ప 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 అని వాళ్ళు తిరుగుకుంటా ఎడ్యుకేషన్ చదువుకోవట్లేదు. వీళ్ళు బొడ్రాల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు చట్టాల చుట్టూ తిరిగితే వీళ్ళు బొడ్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కంటెంట్ నేను 2020 నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు రాసిన ఒక చిన్న పోయిటరీ. ఊర్లోకి ఎట్లొచ్చినా తొక్కుడు పడ్డ బాట అయితే బొడ్రాయి నుండే, ఈ తొవ్వనే పెళ్లిళ్లకు బుక్క జల్లుకొని కొత్త చుట్టాలను వరకలించిన ఎదుర్కొల్ల కొత్త బాట. ఈ తొవ్వ ఊరంతా అంగడిని చూసి కాలం చేతిలో పండుటాకై రాలితే దింపుడు గల్లంకు నలుగురితో సావుడప్పు అయి నడిచింది. ఇది పాత బాటనే. ఈ తొవ్వలో ఏడాదికోసారి ఊరు బతుకమ్మనో బోనాలనో ఎత్తుకొని బొడ్రాయి నుండే పండుగ పాట అవుతుంది. ఈ తొవ్వలోనే ఆడబిడ్డలు పుట్టినింటి పొత్తిటి వాసనను పండుగకు వెతుక్కుంటారు. ఈ తొవ్వల్లో ఊరందరినీ కలిపే కులం తల్లని లేని చోటు ఉంది. ఊర్లో ఏ కార్యం జరిగినా ఈ తొవ్వలోనే నలుగురి ఎతలకు కథలకు ఇదే ఓదార్పు. బొడ్రాళ్ళు ఊరంతా 4 చోట్లున్న బొర్జుకాడనో, మైసమ్మ గుడికాడనో, హనుమండ్ల గుడికాడనో ఒక బొడ్రాయి ఊరిని నిలబెట్టే మూలరాయి. బొడ్రాయి దేవుడోదయమో ఎవరు ఎట్లా నిలిపారో బొడ్రాయి నుండే ఊరు సుక్కల ముగ్గైంది. నలుగురు తొక్కుడు పడ్డ బాటలో ఆకారం లేని అప్పటి బొడ్రాయి నేడు కొత్త డిజైన్లతో, రికార్డింగ్ డాన్సులతో, రాజకీయ రంగులలో తనను తాను మళ్ళీ ప్రతిష్ఠించుకుంటుంది. మరి ఈ కొత్త రంగురాళ్ళు ఊళ్ళను ఎన్నాళ్ళు నిలుపుతాయో, నిలుపుతాయని నేను అనుకుంటున్నాను. అంటే అది ఉన్న దేవుడు ఉండకొక కొత్తగా మనం క్రియేట్ చేయాల్సినటువంటి పని లేదు. ధ్వజస్తంభం ప్రతి ఇప్పుడు సనాతనం అని చెప్పి కొంతమంది పోతుండ్రు, ముస్లిం అని కొందరు పోతుండ్రు, క్రిస్టియన్ అని కొందరు పోతుండ్రు, ఇంకొంతమంది ఇంకో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళకి ఎంతసేపు అంబేద్కర్ జీవిత చరిత్ర, అంబేద్కర్ గొప్పడు ఇంతే. కానీ అంబేద్కర్ రాసిన 4 ఆర్టికల్స్ ఏ ప్రొఫెసర్ చెప్పడు. ఏడవైనా జై భీమ్ అని చెప్పి ఒక విగ్రహం పెట్టరావాలి, సప్పట్లు కొట్టాలి, మహనీయుడు అన్న నేను సంబరాలు చేసుకునాలి, డీజే పెట్టాలి, పచ్చ బ్యాండ్లు బ్లూ కలర్ బ్యాండ్లు పెట్టుకునాలి,
వాట్సాప్ డిపిలు అని అంబేద్కర్ పెట్టాలి. జీరో ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ పాస్డ్ అవుట్ అవ్వట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు రియంబర్స్మెంట్ ఉంది. స్కాలర్షిప్ ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. ఈ ఎడ్యుకేషన్ ఇంటర్ చదవడానికి, డిగ్రీ చదవడానికి జీరో పేమెంట్, అవసరమే లేదు. మహా అయితే 10,000. ఇది కూడా చదవట్లేదు. ఎంతసేపు హక్కులు సాధించుకున్నామని తప్ప హక్కులను ఫుల్ఫిల్ చేయట్లేదు. చదువు ప్రాపర్ గా వెళ్ళట్లేదు. అసలు వెళ్ళిన వాళ్ళైనా సరే ఇప్పుడు బిఏలు, బీకాంలు, డిగ్రీలు చేసి ఏం చేస్తారు? ఏం సాధించేది అస్సలు లేదు. మీరు మహా అయితే కాలేజీకి పోయి మీరు సాధించేది ఎంత తెలుసా? ఒక బెస్ట్ ఫ్రెండ్ ని, గర్ల్ ఫ్రెండ్ గర్ల్ అయితే బాయ్ అయితే గర్ల్, వాళ్ళకు తోకలు బెస్టీలు అని చెప్పి వాళ్ళ బర్త్డేలు ఉంటానంటే, వాళ్ళ ఫంక్షన్లు ఉంటే, వాళ్ళ గ్రూపులు పెట్టుకొని చాటింగ్లు చేయడానికి, రోజు ఆడడానికి ఇంతే తప్ప ఎడ్యుకేషన్ రూట్ వైపు వస్తలేడు. మనిషితనం చచ్చిపోతుందని నేను చాలా సార్లు అనుకుంటా. ఈ కథలు ఈ వీటితో మదన పడుతూనే కవిత్వాలు కొన్ని రాస్తుంటారు. ఎందుకు ఇంత చేంజ్ వచ్చింది లైక్ ఇప్పటి టీచర్స్ కి? లైక్ అప్పుడు మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వాళ్ళు ఎప్పుడున్నా వాళ్ళ పిల్లల్ని కావాలి. స్టూడెంట్స్ ఎందుకు అంత లైట్ తీసుకుంటున్నారు? లైట్ అంటే ఇంకా వాళ్ళకు ఉన్న సిలబస్ కరికులం అనేటటువంటిది అట్లా ఉంది. సో మీరు మెయిన్ గా సిలబస్ చేంజ్ చేయాలి అని అంటున్నారు. సిలబస్ ఎన్ఈపి, ఎన్సిఎఫ్ వీటి ప్రకారం వాడు ఎంతసేపు వెళ్ళినా సరే వానికి ప్రాపర్ గైడెన్స్, బయోమెట్రిక్ అవన్నీ ప్రాపర్ ఇంప్లిమెంట్ చేయకపోవడం. ఏ సిలబస్ అయినా ఉన్నతమైంది, దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడే అది గొప్పదవుతుంది. అట్లా ఇప్పుడు బీఈడి కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, అవి మంచిగానే నడుస్తాయి. కానీ అక్కడ స్ట్రిక్ట్ అనేటటువంటిది తీసుకురాకపోవడం, వీళ్ళ విచ్చలవిడితనానికి ఫోన్ అనేది ఒకటి ఆధారం కావడం, ఇట్లా సమాజం అంతా పాడైపోతుంది. సో ఫోన్ మీరు మాత్రం నేను చేసిన 500 మోటివేషన్ స్పీకర్ గా అంతే. ఫోన్ లో నుంచి నువ్వు ఏమైనా సాధించవచ్చు. నువ్వు చచ్చిపోయే రోజు క్యాప్చర్ అయ్యి గొప్ప వ్యక్తి అవుతావా, గొప్ప సమాధి అవుతుంది అనేది రంగురాల సమాధి. ఫోన్ ద్వారానే మీరు సాధించి చూపించారు ఎన్ని లక్షల ఫాలోవర్స్ ని. అంటే దానికి సంబంధించి ఫోన్ ద్వారా కానీ, కొన్ని పోయట్రీలు, పేపర్ ద్వారా కానీ, మనకు 3 మీడియాలు ఉన్నాయి. వాయిస్ ఉంది, టెక్స్ట్ ఉంది, వీడియో ఫుటేజ్ ఉంది. నువ్వు ఏ మీడియా ద్వారా అయినా నువ్వు క్యాప్చర్ అవుతున్నారు. నువ్వు స్క్రీన్ ముందలా కనబడితేనే గొప్పవడానికి కాదు. నువ్వు వ్యాసాలు రాయి, బ్లాగర్ గా ఆ డిపార్ట్మెంట్ లో సోషల్ మీడియాలో ఎవాల్యుయేట్ చేసుకో. లేదా వాయిస్ ప్రొనౌన్సియేషన్ తో నువ్వు ఒక ఏదైనా పోడ్కాస్ట్లు చేయండి, దాన్ని సోషల్ మీడియాలో ఇంప్లిమెంట్ చేసుకోండి. లేదా నీకు డ్రాయింగ్ వస్తుంది అనుకో, దాన్ని గీయండి, దాన్ని సోషల్ మీడియాలో ఇంప్లిమెంట్ చేసుకోండి. నీకు చెట్లు ఎక్కడం వస్తుందా, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకో, లక్షల వ్యూస్ వస్తాయి. దాంతో నీకున్న స్కిల్స్ తెలుస్తాయి. నీకు డిగ్రీ కన్నా నీ నాలెడ్జ్, నీ స్కిల్సే గొప్పవి. నీ డిగ్రీ సర్టిఫికేట్స్ కన్నా నువ్వు నీ స్కిల్స్ లో, ప్రొఫెషన్ లో పదే నేను ఎక్కడో పూరి జగన్నాథ్ది విన్నా, ఒక కిక్ ని 10,000 సార్లు డిఫరెంట్ టైప్ గా నేర్చుకోవడం కంటే ఒక కిక్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేయడం గొప్ప అంటానని అట్లా. సో అట్లా నువ్వు ఎంత బలంగా ఎదగాలి, ఎంత బలంగా కొట్టాలి అంటే ఏదైనా మీకు నచ్చిన ఒక సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ అవ్వాలి అంతే. దాంతో నీకు అన్నం వస్తుంది, నీళ్ళు వస్తాయి, లైఫ్ సెట్ అవుతుంది, పెళ్లి అవుతుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, బంగ్లా వస్తుంది, అన్ని. సమాజం గురించి అయితే మంచి కవిత్వం చెప్పారు. అలానే యూత్ కి ఒక్క మాట ఏదైనా చెప్పాలనుకుంటున్నారు లాస్ట్? యూత్ కి ఖచ్చితంగా యూత్ అనేటటువంటి టాపిక్ వచ్చినప్పుడు నేను ఎన్నో సార్లు మాట్లాడాలనుకున్నా. నువ్వు చచ్చిపోయేంత వరకు నువ్వు ఎన్ని సాధించినా సరే, నీవు చదువులు చదివినా, డబ్బు సంపాదించినా, ఏం చదివినా నీ బ్యాక్గ్రౌండ్ లో ఒకటి ఉంది, అది నీ పేరు. నువ్వు పలానా శివనా, నవీనా, వెంకట్రామ్లా, ఏదో డిఫరెంట్ టైప్స్ నేమ్స్ ఉన్నాయి. ఆ నేమ్ ని నువ్వు ఎవాల్యూట్ చేసుకున్నప్పుడే నీ ఇండివిజువల్ ఐడెంటిటీ. ఆ నేమ్ తోనే నువ్వు ముందుకెళ్ళాలి. సో దానికోసం నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో సక్సెస్ అనేది నువ్వు నార్మల్ గా రాళ్ళు కొట్టినా సరే, రాళ్ళని ఎట్లా కొట్టాలో మొత్తం నీవే చెప్పాలి ప్రపంచానికి. అప్పుడు నువ్వు గ్రేట్ అవుతావు. ఎందుకు? నువ్వు ఓన్లీ పంట పండిస్తున్నావు అనుకో, పంటను ఎట్లా పండించాలి గొప్పగా. రైతుబడి యూట్యూబ్ ఛానల్ చూసినాగా మనం, ఆయన పంటలను ఎట్లా ఎవాల్యూట్ చేయాలనో గొప్ప వ్యక్తి కాలేడా. అట్లా ఏ డిపార్ట్మెంట్ లో మనం ఎక్కువ వర్క్ చేస్తున్నామో హార్డ్ వర్క్ చేయొద్దు, అది కూడా స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలని హార్డ్ వర్క్ చేయాలి. సూపర్. సో ఇట్లా దీన్ని చేయాలన్నమాట. లాస్ట్ లో ఒక్కటి కావాలి మాకు, ఏంటంటే స్పీచ్ కావాలి. స్పీచ్ చెప్తారు కదా ఫాస్ట్ గా, రీల్స్ లో వీడియోలో ఒరిజినల్ గా కావాలి. నేను ఏ లెసన్ అయినా చెప్పినా సరే, నా ముందు ఇట్లా ఒక ఫోన్ ఉంటది, దాని ముందు నేను ఇట్లా పెట్టుకొని నేను అనుకున్న కంటెంట్ పెట్టుకుంటా.
నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్ కి సంబంధించినటువంటి తెలుగు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్లను, ఇంపార్టెంట్ ఆన్సర్లను విత్ కీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటాయి. అవన్నీ టెలిగ్రామ్ ఛానల్లో నా డ్రాఫ్ట్లతో సహా ఉంటాయి. ప్రతిదీ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి టాపిక్ లో మీకు ఏది ఇంపార్టెంట్ అనేది సమ్మర్ లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చివరి వరకు చూడండి. 1 minute లో 1 minute లో చెప్పి ఆ నుంచి సబ్జెక్ట్ చెప్తే కంప్లీట్ ఓకే ఓకే. అట్లా. అయితే ప్రతి వీడియోలో ఇంపార్టెంట్ అనేది. ఉమ్. సో థ్యాంక్ యూ సో మచ్ దండు వెంకటరాములు గారు. చాలా బాగా, చాలా స్పీడ్ గా, మంచిగా, క్లియర్ గా చెప్పారు. Thank you. యూత్ చాలా నేర్చుకోవాలి. ఇంకా మీ వీడియోస్ ఫాలో అవుతుంటారు వాళ్ళు రెగ్యులర్ గా. మంచిగా చేయండి, ఇంకా బాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Okay, అందరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన జూమ్. థ్యాంక్ యూ.